నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమ్మా. సార్, జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నారు మొన్నటి వరకు. ఆయన రాజీనామా తర్వాత అసలు తీవ్ర కలకలం రేగుతుంది టీడీపీలో. కొంతమంది ఏమో ఆయన రాజీనామా చేసి ఉండకూడదని, కొంతమంది ఆయన వెళ్ళిపోవడాన్ని అంటే అది ఒక లోపంగా చూడడం. ఆయన మంచి వ్యక్తి, అందులో ఉండాలి. చంద్రబాబు గారు ఎలాగో కొంచెం డెసిషన్ మేకింగ్లోనన్నా ఏదైనా చెప్పడానికి ఎలాగో కొంచెం స్లోగా ఉంటారు, ఆగి ఉండొచ్చు కదా, వెయిట్ చేయాల్సింది, రాజీనామా చేయడంలో తొందరపడ్డారని. ఇంకో పక్క ఏమో కొంతమంది చంద్రబాబు గారినే తిట్టడం, ఇలా రకరకాలుగా జరుగుతుంది. ఆయనేమో చెప్పడం అయితే ఈ ఫైబర్ నెట్లు ఇప్పటికీ ఒక కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాము, సేవలు సరిగా ఇవ్వలేకపోతున్నాము, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఏవేవో చెప్పారు. ఇంకా ఇంటర్నల్ కారణాలు కూడా కొన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తూ ఉన్నారు. సో ఎలాగా మొత్తానికి ఆయన తీసుకున్న డెసిషన్ అనేది ఎలా చూడొచ్చు? మంచిదా కాదా? తొందరపడ్డారా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏదో కారణాల వల్ల రాజీనామా చేయడము, లేదా ఐఏఎస్ అధికారి ట్రాన్స్ఫర్, ఈ రెండూ కూడా మామూలుగా అయితే పెద్ద విషయాలు కాదు. ప్రభుత్వము ఒక పెద్ద ప్రభుత్వం కింద అనేక శాఖలు, మంత్రులు, కార్పొరేషన్లు ఉన్నటువంటి ఒక సిస్టంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ రాజీనామా చేసినా, ఒక ఐఏఎస్ అధికారి బదిలీ చేసినా కూడా పెద్ద విషయం కాదు. అక్కడ జీవీ రెడ్డి కాకుండా ఎవరో ఒకరు, ఏ సుబ్బారావో, ఎల్లారావో, లేకుంటే ఇంకొక ఆయన ఉంటే ఇదేం పెద్ద ఇష్యూ కాదు. అట్లా టీ కప్పులో తుఫాన్ లాగా సంసిపోయేది. జీవీ రెడ్డి ఉండడం వల్లే ఇంత ఇష్యూ అయింది. ఇది ఏమిటి జీవీ రెడ్డి ప్రత్యేకత అంటే, ఆయన్ని కొన్ని ఏళ్లుగా చాలా జాగ్రత్తగా గమనిస్తున్న వాళ్ళంతా ఏం చెప్తున్నారు, మనం కూడా చూసాం, చాలా డిబేట్లలో చూసాము. ఆయన ఏమిటంటే బాగా చదువుకున్నవాడు, బేసిక్గా నిజాయితీపరుడు అనేది మనకు ఆయన మాటల్లో కానీ ఆయన తత్వంలో కానీ కనిపిస్తుంది. అంటే ఏదో ఆశించి రాజకీయాల్లోకి వచ్చేసి ఆ పైరవీలు చేసి, ఈ పైరవీలు చేసి, అక్కడ డబ్బులు సంపాదించి, ఇదంతా ఇప్పుడు ఎక్కువ మంది అట్లనే కదా రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే వాళ్ళది ఏమిటి ఆలోచన అంటే, ఎమ్మెల్సీ అయిపోదామా, ఎమ్మెల్యే అయిపోదామా, ఒక 100 కోట్లు సంపాదించేసుకుందామా, ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ మన పరిచయాలన్నింటినీ వినియోగించుకొని ఈ రూట్లోనే కదా జనం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జీవీ రెడ్డిని ఎలా చూస్తున్నారంటే జనము, కొంతమంది ఏమో ఏంటి మరి ఇంత అమాయకంగా ఉన్నాడే, ఇతను చదువుకున్నాడు, రాజకీయాల్లోకి వచ్చి 4 ఏళ్ళు అయింది, చాలా విషయాలు మాట్లాడగలడు, ఆ మాత్రం తెలియదా ఇతనికి రాజకీయాలు ఇట్లనే ఉంటాయి, ప్రభుత్వ శాఖలు ఇట్లనే పనిచేస్తాయి, ఐఏఎస్ అధికారులు ఇట్లనే ఉంటారు, వాళ్ళతోనే కదా గవర్నమెంట్లు నడిచేది. గవర్నమెంట్లు అనేవి చంద్రబాబు నాయుడుతోనో జగన్తోనో కాదు కదా నడిచేది. ఐఏఎస్ అధికారులు ఒక సమూహము, అనేక మంది అధికారులు, ఉద్యోగులు, వీళ్ళందరితో గవర్నమెంట్లు నడుస్తాయి. మీరు మీ చెప్పిన నిర్ణయాలను వాళ్ళు పాటించాలి, మామూలుగా అయితే పాటించలేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జీవీ రెడ్డి ప్రధానమైన ఆరోపణ ఏంటి? అయ్యా దీన్ని మొత్తం ఎలుకలు తినేస్తున్నాయి, ఇక్కడ మామూలుగా కాదు రాజద్రోహం నడుస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవడానికి ఇక్కడ 100 కోట్లు దుర్వినియోగం అవుతూ ఉంది, నేను నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అనేది ఆయన ఆరోపణ. ఆ ఆరోపణలకు భాగంగా ఆయన రాజీనామా చేయడం ఇవన్నీ జరిగాయి. కొంతమంది ఏమంటారు, జీవీ రెడ్డి అమాయకుడు, రాజకీయాలు అర్థం కావడం లేదు, ఇంకా చిన్నవాడు, వయసు, వేడి రక్తం, ఇట్లా మాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, జీవీ రెడ్డి నిజాయితీపరుడు, రాజకీయాల్లో కనీసం అట్లా వాల్యూస్ ఉండాలి కదా, ఆయన అడ్జస్ట్ కాలేనప్పుడు ఆయన రాజీనామా చేశాడు అనేది ఇంకొక యాంగిల్. మొత్తంగా ఏమిటంటే, తెలుగుదేశం వర్గాల్లో కూడా పోతే పోయినాళ్ళే, జీవీ రెడ్డి కాకపోతే ఇంకొక రెడ్డిని తెచ్చుకుంటాం, మేము ఇంకొక ఆయన తెచ్చుకుంటాం, ఈయనైనా మాట్లాడేది, ఈయనకైనా వాయిస్ ఉండేది, ఇంకా వాయిస్ ఉన్నవాళ్ళు లేరా, ప్రభుత్వం ఈయన వల్ల ఏమైనా పడిపోతుందా, ఊడేది ఏముంది అని అనడం లేదు ఎవరు కూడా. మెజారిటీ పీపుల్ ఏమంటున్నారంటే, ఈవెన్ తెలుగుదేశం అనుకూలురు, తెలుగుదేశం మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో జీవీ రెడ్డిని పోగొట్టుకోవడం మూర్ఖత్వము, చంద్రబాబు తెలివి తక్కువ ఆలోచనతో చేశాడు అనేది అంటున్నారు. ఎందుకు జీవీ రెడ్డి ఇంత చర్చ ఎందుకు నడిచిందంటే, బేసిక్గా అతను కొంత వ్యక్తిత్వం ఉన్నవాడు, విషయం ఉన్నవాడు, నిజాయితీపరుడు అని మెజారిటీ జనం నమ్ముతున్నారు. కొంతమంది ఏదో ఇది కుట్ర, ఆయన వైసీపీలోకి పోవాలని తాడేపల్లి వైపు చూస్తున్నాడని ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అవి ఏమి నమ్మదగినవి అనిపించవు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమించినప్పుడు ఇప్పుడంతా ఏమిటి, జనాలు కార్పొరేషన్ చైర్మన్లు అనగానే వాళ్ళు దేనికోసం వాదిస్తారు? మాకు బుగ్గ బల్పు కారు కావాలా, మాకు ఇది లేదు, గన్మ్యాన్లు లేరు, మా సంస్థకి ఏమి నిధులు లేవు, మాకు మంచి ఆఫీసు లేదు, మా నాన్న ఆఫీసులో ఫర్నిచర్ లేదు, మా ఫర్నిచర్ కొనుగోలుకు డబ్బులు ఇవ్వండి, మాకు ఇంటికాడ ఈ ఆస్తులు ఇవ్వండి, ఆ వస్తువులు ఇవ్వండి, జీతం పెంచండి, ఇవే కదా అడుగుతారు. మెజారిటీ ఇదే కదా అడుగుతారు. పదవి వచ్చిన వెంటనే వాళ్ళు చేసే పని ఏమి? దాంట్లో తినడానికి ఏమైనా అవకాశం ఉందా?
లేదంటే మాకున్న సౌకర్యాలు ఏమిటి, మాకున్న సౌకర్యాలను ఇంతకంటే పెంచుకోగలమా, మన కారు వెనక అదేది ఫలానా కార్పొరేషన్ చైర్మన్ అని రాసుకొని ఆ భూదందాలు ఈ భూదందాలు పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు చేయగలమా, ఇవే కదా ఆలోచిస్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా ఒక యంగ్స్టర్ అయ్యా ప్రభుత్వ డబ్బుని ప్రజల సొమ్ముని తినేస్తున్నారయ్యా, తినేస్తున్నారు, దీని మీద ఏమేదో ఒకటి చర్య తీసుకోండి అంటే ఎవరు పట్టించుకోలేదు. అది పట్టించుకోకపోవడం వల్ల అతను నేను ఉండలేను స్వామి, 3 నెలలు అయింది, ఒక కరెక్షన్ కూడా లేదు, రూపాయి ఆదాయం లేని ఈ సంస్థ తొందరలోనే దివాళా తీస్తుంది, దివాళా తీసే సంస్థకి నేను ఉండి చైర్మన్గా ఆనందం నేను ఎందుకు మోయాలా, నేను ఉండను అని రాజీనామా చేశాడు. సరే, ఇదొక లెక్క అయితే చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన కొన్ని ఉన్నాయి. ఏమంటారా, అయ్యా మీరు జగన్ గారి ప్రభుత్వంలో దాంట్లో తినేశారు, దీంట్లో తినేశారు, దాంట్లో తినేశారు అని ఒకటే బురద చెల్లారు కదా. అదే ఒకవేళ జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మీడియా సమావేశం పెట్టి రాజీనామా చేసి ఉంటే ఎంత జగన్ మీద ఎన్ని రాసి ఉండేవాళ్ళు, పేజీలకు పేజీలు రాసి ఉండేవాళ్ళు. చూశారా, జగన్ 4 ఏళ్ల పాటు జగన్కు ప్రచారం చేసిన జీవీ రెడ్డి జగన్ ప్రభుత్వంలో ఉంటే 4 ఏళ్ళు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే చైర్మన్ అయిన జీవీ రెడ్డి తిరగబడ్డాడంటే ఇది ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పాలన, ఎంత దుష్ట సంస్కృతి అని రాసి ఉండేవాళ్ళు కదా. ఈరోజు ఎవరు రాయలేదు. ఎందుకు రాయలేదంటే అతను తిరుగుబాటు చేసింది లేదా అతను విమర్శించింది చంద్రబాబు ప్రభుత్వంలోని ఐఏఎస్ అధికారి పైన. కాబట్టి చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సింది ఏమిటంటే, మీరు స్వచ్ఛమైన పాలన అందిస్తాము, గతంలో ఉన్న పాలన విధ్వంసకర పాలన, గతంలో అవినీతి పాలన అని మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక కీలకమైన కార్పొరేషన్లో 100 కోట్లు వేస్టేజ్ జరిగింది, 100 కోట్లు ఇష్టం వచ్చినట్లు తినేశారు, 400-500 మంది ఉద్యోగులు అనవసరంగా నెల నెల జీతాలు తీసుకుంటున్నారని మీకోసం, మీ పార్టీ కోసం ప్రచారం చేసి, మీ పార్టీ కోసం 4 ఏళ్ళు టీవీ డిబేట్లలో ఉండి మీ పార్టీ కోసం ఎన్నో చేసినటువంటి, మీ పార్టీలో చైర్మన్ అయినటువంటి, మీకు సన్నిహితుడైనటువంటి జీవీ రెడ్డి ఆరోపణలు చేస్తే 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. 9 నెలలుగా అంటే ఈరోజు ఆయన మీడియా సమావేశంలో చెప్పాడనేది మొన్న జరిగింది. కానీ అంటే అతను ఛార్జ్ తీసుకుంది నవంబర్లో తీసుకున్నాడు. అంటే గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. చంద్రబాబు గారు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్యవేక్షణ చేయాల్సింది ఆయనే కదా. ఆయన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కదా. మరి 9 నెలలుగా మొత్తం ఆ ఫైబర్ నెట్ అంతా దివాళా తీసిన పరిస్థితుల్లో ఉంటే నవంబర్లో ఈయన వచ్చిన తర్వాత దాని పరిస్థితి బాగలేదు అని మీరు మీ వాళ్ళే చెప్పిన తర్వాత కూడా మీరు ఏం చర్య తీసుకున్నారు? ప్రజల సొమ్ముని మీరు దుబారా కాకుండా, ప్రజల సొమ్ము వృధా కాకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిదే కదా. మీరు సమాధానం చెప్పాలి కదా. మీ ప్రభుత్వంలో మీ మనిషే 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగి తినేస్తున్నారని చెప్పినప్పుడు ఇట్లా ఒకటి బయటపడింది కాబట్టి బయటపడింది. ఇంకా ఇట్లా ఎన్ని ఉన్నాయో. జీవీ రెడ్డి అనే ఆయన యువకుడు కాబట్టి మొండిగా ఈ పదవి ఉంటే ఉండింది, పోతే పోయింది, ఈ పార్టీ వద్దు, ఏమొద్దు, నాకు చంద్రబాబు నాయుడు గారు బాగుంటే చాలు, ప్రభుత్వం ఉంటే చాలు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడే కానీ చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు అలా చేశాడని ఏం అనలేదు. ఆయన ఐఏఎస్ అధికారులంతా కలిసి కొంపలు ముంచేస్తున్నారయా చూసుకోండి అంటున్నాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవీ రెడ్డి అనే అతను విషయము చంద్రబాబు నాయుడు సమక్షానికి తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారైనా ఆలోచించాలి కదా. ఇతను జెన్యూన్ పర్సన్ కదా, ఇతను ఎందుకు ఇలా చెప్తున్నాడో, నిజంగా ఎందుకు జరుగుతూ ఉందని ఒకసారైనా చూడాలి కదా. చూడకుండా మీరు మీ పార్టీలో ఉన్న మొరల్నే మీరు కాపాడరు. మళ్ళీ ఏమనంటే మీటింగులు పెడతారు, పవర్ పాయింట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇస్తారు. చూసారా, జగన్ హయాంలో మొత్తం మొరేల్ అంతా పోయింది, ఈ మొరేల్ని మళ్ళీ నేను రిస్టోర్ చేస్తున్నాను, అధికారంలో ఏమిటి అధికారంలో నైతికత? కొన్ని అధికారంలో నైతికతనన్నా కాపాడారా మీరు? అది కూడా కాపాడలేదు కదా. ఇప్పుడు ఈయన్ని పిలిచి చాలా సులభంగా సర్దుబాటు చేయాల్సిన విషయాన్ని అంత నెత్తి వరకు ఎందుకు తెచ్చుకున్నారు? ఆయనే మీరు బదిలీ చేశారు. ఆయన కింద 3-4 కీలకమైన శాఖలు, మీకు ఇష్టమైన డ్రోన్లు కూడా ఉన్నాయి దాంట్లో. డ్రోన్లు, గ్యాసులు, గవర్నెస్, ఇవన్నిటికీ కూడా దినేష్ కుమార్ ఎండి. మరి 9 నెలలుగా ఆయన అంత వేస్టేజ్, ఒక్కొక్క శాఖలో అంత వేస్టేజ్ జరుగుతూ ఉంటే మీరు ఒక్కసారైనా కన్ను తెరిచి చూశారంటే ప్రజల సొమ్ముకి మీకు ఏ జవాబుదారీ లేదు. ఊరికే మాడుతుంటారు, పత్రికా ప్రకటనలో మాడుతుంటారు. ఏదో ఇది చూసారా, ఇంకా జగన్ మైనింగ్లో తినేసినాడు, జగన్ మద్యంలో తినేశాడు, ఈరోజు కూడా అంటున్నారు కదా. ఈరోజు కూడా మీరు అసెంబ్లీలో ఏం చెప్తున్నారు? అప్పుడు జగన్ విధ్వంసకర పాలన చేశాడు. నిన్న గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు కదా, జగన్ మొత్తం రాష్ట్రాన్ని దివాళా తీయించాడని. మీరు మాత్రం ఏం చేస్తున్నారు? 9 నెలలుగా 1,00,000 కోట్లు అప్పు చేశారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయనే చెప్తేనేమో వినడం లేదు. మీరు ఆయన పంపించేశారు రాజీనామా చేసి, నేను ఉండలేను బాబు, ఈ ఉక్కపోత తట్టుకోలేనని రాజీనామా చేశాడు. లోకేష్ కూడా సన్నిహితుడే కదా అతను.
మీరు 4 ఏళ్ళు మీతో ట్రావెల్ చేసిన అతను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో కనుక్కోలేనప్పుడు మీకు ఇంకొకరిని నిందించే హక్కు మీకేముంది? ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు ఏముంది? ఇట్లా ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయో దివాళా తీసేది దశలోనూ ప్రభుత్వ సొమ్ముని ఇష్టం వచ్చినట్టు తినేసి ఎవడంటే వాడు ఉద్యోగులు ఉండడము. తమాషా అంటే ఊరికే అందరూ మాడుతుంటారు కానీ ఐఏఎస్ అధికారులు ఇలా వీళ్ళే పరిపాలన చేస్తారు. వీళ్ళే అంత మొత్తం దాన్ని ఒక రింగ్గా ఏర్పడి గవర్నమెంట్లను రూల్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఆయన వచ్చిన వెంటనే అంత మునుపంతా పార్టీ కోసం కష్టపడతాడు, పార్టీని బతికించుకుంటాడు, పార్టీని పోరాటం వరకు తీసుకెళ్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. అన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ వస్తాను ఆయన ఏం చేస్తాడంటే ఐఏఎస్ అధికారుల ఒక లాబీయింగ్లో చిక్కుకుంటాడు. గతంలో మనం 2004 ముందు 1999 2004 ముందు కూడా ఇదే జరిగింది. పార్టీని పూర్తిగా విస్మరించేసి పార్టీలో చెప్పే వాళ్ళ మాటలు వెనుక పార్టీలో మంత్రులు ఇంద్రులు వీళ్ళందరం డమ్మీలు చేసేసి ఐఏఎస్ అధికారులు చెప్పిన అంటే ఐఏఎస్ అధికారులు లేకుండా పాలన చేయాలంటే లేకుండా ఎవరు చేయలేరు. కానీ మేము ముద్ర ఏమిటి దాంట్లో? గతంలో జగన్ హయాంలో కూడా ఐఏఎస్ అధికారులే చేశారని మీరేం అనడం లేదు కదా, జగనే చేశాడు అంటున్నారు కదా. మరి ఇప్పుడు మీరే చేసినట్టే కదా, మీ వల్లే కదా ఇప్పుడు ఫైబర్ నెట్లో 100 కోట్లు నష్టం జరిగిండేది. మరి ఈ 100 కోట్లు మీరేమంటారు? నేను ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాను, ఉద్యోగాలు సృష్టిస్తాను, అవి సృష్టిస్తాను, ఇవి సృష్టిస్తానని చెప్తూ ఉంటారు కదా. మరి మీ హయాంలోనే మీ కళ్ళ ముందే మీ వాళ్ళు చెప్తూ ఉంటేనే ఇంత జరుగుతూ ఉంది కదా. మరి దానికి ఎక్కడ మీరు అడ్డుకట్ట వేశారు? ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలి కదా. మరి ఈ టోటల్గా ఇప్పుడు జరిగిన ఈ డ్యామేజ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు? చేసేది ఏముంది? ఆయన చేతిలో ఉన్నది పోగొట్టేశాడు. జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించకుండా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు స్పీడ్గా ఏ పని చేయరు. కానీ ఆశ్చర్యంగా ఏమిటంటే కొంత టైం తీసుకొని ఉంటే సరిపోయింది. జీవీ రెడ్డి రాజీనామాని కాస్త నిలబెట్టి ఉంటే, దినేష్ కుమార్ ట్రాన్స్ఫర్ని కాస్త నిలబెట్టి ఉంటే, రెండింటినీ కాస్త కొంచెం టైం తీసుకొని సర్దుబాటు చేసి ఉంటే సెటిల్ అయ్యేది. కానీ జీవీ రెడ్డి చేసిన తప్పు కూడా ఏమిటంటే రాజకీయాలు ఎప్పుడు అట్లనే ఉంటాయి. ద్రోహం లేకుండా రాజకీయాలు ఎట్లుంటాయి? భలే ఆయన విచిత్రంగా చెప్తారు. ఏదో రాజద్రోహం అంటున్నాడు కదా. ద్రోహము ఇవన్నీ ఏమీ లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు పెట్టి గెలుస్తున్నాడు. నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ కదా, నీకు తెలీదా? ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు పెట్టి గెలిచాడు మీ పార్టీలోని. ఇది అమాయకంగా జీవీ రెడ్డి ఏదో రాజకీయాల ప్రక్షాళన చేసేస్తా అన్నట్టుగా పోజు పెడితే ఎందుకు ఇదంతా? ఒక రకంగా ఆయన కూడా నిందించాలి. మరి అంత అమాయకుడా? రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయో తెలియనంత అమాయకుడా? కేవలం నీ కార్పొరేషన్ వరకే నువ్వు మాట్లాడుతున్నావు, అంతవరకు కరెక్ట్. కానీ జీవీ రెడ్డి ఏమిటంటే ఇది ఏదో ఒక దశలో ఇంటర్నల్గా సెటిల్ చేసుకోకుండా మీడియా వరకు వచ్చారు ఆయన. మీడియా వరకు వస్తే అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి వల్ల దీన్ని పరిష్కరించడం వీలు కాలేదు అని ఒక కార్పొరేషన్ చైర్మన్ నేరుగా చెప్పడమే. మీడియా వరకు ఎవరైనా ఎందుకు వస్తారు? ఇప్పుడు ఒక మినిస్టర్ పవన్ కళ్యాణ్ వచ్చి మీడియా ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు శాఖలు ఏదో ఒక శాఖను తీసుకొని ఆ శాఖలో అది జరుగుతోంది ఇది జరుగుతోంది అన్నారు అనుకోండి. దాని అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు కాబట్టి నేను మీడియా వరకు వచ్చాను అని అర్థం. ఏ మంత్రి అయినా, పవన్ కళ్యాణ్ కాదు ఎవరైనా సరే, ఆ రోజు ఆయన హోంశాఖ నా చేతిలో ఉంటే దాని అర్థం ఏమిటి? హోంశాఖ వాళ్ళు డీల్ చేయలేకపోతున్నారని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. సరే, పవన్ కళ్యాణ్ కాబట్టి నడిచింది. జీవీ రెడ్డి కాబట్టి ఈయన మీడియా ముందుకు రాకూడదు కదా, వచ్చాడు. నేనేం అబద్ధాలు చెప్పలేదు కదా అంటాడు ఆయన. నిజమే, మీరేం అబద్ధాలు చెప్పలేదు, మీ శాఖలో ఉన్న అక్రమాలన్నీ చూపించారు. మరి ఎవరు పరిష్కరించాలి దాన్ని? మీరేం బయటికి పోయారు, ఆయన ఏమో ట్రాన్స్ఫర్ అయ్యాడు, దాని పరిస్థితి ఏంటి? ఎవరు పరిష్కరించాలా? అంటే రాజకీయాల్లో కొంచెం పట్టు విడుపు ఉండాలి. సరే, ఆయన మొత్తంగా ఏమిటంటే జీవీ రెడ్డి గారికి ఈ హోల్ ఎపిసోడ్లో మంచి గుడ్ విల్ వచ్చింది. అంటే రాజకీయాల్లో మంచివాళ్ళు, యువకులు, నిజాయితీగా ఉన్నవాళ్ళు కావాలని మెజారిటీ జనం కోరుకుంటున్నారు. అది సాధ్యం కావడం లేదనే బాధ వాళ్ళలో ఉంది. కానీ మెజారిటీ జనం ఏం కోరుకుంటున్నారంటే జీవీ రెడ్డి ఈవెన్ వైసీపీ నుంచి కూడా వైసీపీ కూడా జీవీ రెడ్డిని ఏమి అనడం లేదు. 4 ఏళ్ళు వైసీపీకి వ్యతిరేకంగానే మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంటర్నల్ టాక్స్లో ఏమంటున్నారంటే జీవీ రెడ్డి కొంచెం అమాయకంగా తొందరపడ్డాడు, కానీ అట్లాంటి వాడు ఉండాలి రాజకీయాల్లో. అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడమే కరెక్ట్. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రజల సొమ్ముకు జవాబుదారీగా పదవిని అది ఉన్నా లేకపోయినా మనకేమిటి అనేది ఇదిగా ఈ రోజుల్లో ఎవరున్నారు? పదవి వస్తే చాలని కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నారు. ఈ అధికారుల గొడవలోనే అన్ని చోట్ల ఉంది అధికారుల గొడవ. మీకు టీటీడీలో కూడా గమనించండి. టీటీడీలో తొక్కిసలాటప్పుడు కూడా చైర్మన్ వర్సెస్ ఈఓ వార్ జరిగింది. అంటే చైర్మన్ని వాళ్ళు కేర్ చేయరు. మీకు నిన్న TV5 వార్తల్లో కూడా జీవీ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉంటూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. టీటీడీలో కూడా ఇదే జరుగుతూ ఉంది, చైర్మన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఈఓ. ఎక్కడైనా అంతే.
ఇప్పుడు ఫైబర్ నెట్లో కూడా ఈయన చైర్మన్ అయినప్పటికీ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? దినేష్ కుమార్ ఏమి ఎక్కడా సంతకం పెట్టడు, ఏమి ఏ ఫైలు ముందుకు పోనీడు. ఇంకేం చేయాలి ఈయన కూర్చొని ఏం చేయాలని అనే దాంతో ఈయన రాజీనామా చేసి, మొత్తం మీద తెలుగుదేశానికి ఇది ఒక గుణపాఠం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పార్టీ క్యాడర్ మొరేలు కాపాడడానికి ఆయన పూనుకోకపోతే ఇట్లా చాలా లోపాలు లొసుగులు నడుస్తున్నాయి. ఇదే కాకుండా మీరు చెప్పిన అవినీతి రహిత పాలన ఎక్కడుంది అని జనం రేపు ఈరోజు కాకపోతే రేపు ప్రశ్నిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవాల్సిన మొదటి క్వశ్చన్ ఏమిటంటే, జీవిరెడ్డి రాజీనామానా దినేష్ కుమార్ బదిలీనా కాదు. ఫైబర్ నెట్లో 9 నెలలుగా 100 కోట్లు తినేస్తూ ఉంటే మీరు అంటే నేను మామూలుగా వదిలిపెట్టనంటూ ఉంటారు కదా, ఆయన ఊత పదాలు ఉంటాయి కదా, జాగ్రత్త నేను హెచ్చరిస్తున్నాను ఇట్లా అంటూ ఉంటారు. మరి ఏం హెచ్చరించారు, ఏం చేశారు మీరు? ఇట్లా ఎన్ని శాఖలు ఉన్నాయో ఏమున్నాయో ఇవన్నిటినీ ఇన్ని లొసుగులు ఇవన్నీ పెట్టుకొని మీరు ఇంకా ఇప్పటికీ 1 year దగ్గర కావస్తున్నా ఇంకా జగన్ ప్రభుత్వము, జగన్ హయాము, జగన్ అభివృద్ధి వెనక్కి తీసుకెళ్ళాడు అంటారు. మీరు మాత్రం ఎక్కడ ముందుకు తీసుకెళ్తున్నారు? అనే ఉంది కదా. సో మొత్తానికి జరగాల్సింది జరిగిపోయింది. మరి జీవీ రెడ్డి గారు మళ్ళీ తర్వాత ఇంకెందులోకైనా పదవి ఉంటారా, ఏం చేస్తారు ఏంటనేది తెలియదు. ఆ స్థానంలోకి ఎవరు వస్తారనేది తెలియదు. దినేష్ కుమార్ని ఏం చేస్తారనేది తెలియదు. ఇవన్నిటికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. జీవీ రెడ్డి గారు మళ్ళీ పదవి తీసుకున్నా తీసుకోకపోయినా ఆయనకున్న గుడ్ విల్ ఆయనకుంటుంది. ఎందుకంటే ఈ రాజకీయాల్లో కాస్త ఉత్సాహవంతులైన వాళ్ళు, జెన్యూన్గా ఉండాల్సిన వాళ్ళు కావాలని జనం కోరుకుంటున్నారు. ఆయన ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఎక్కడైనా సరే ఆయనకున్న విలువ ఆయనకు ఉంటుంది. పదవిని వదిలేసుకున్నాడు, ప్రజల డబ్బు వేస్ట్ అవుతుందని బాధపడుతున్నాడు అనే వ్యక్తులు రాజకీయాలు ఎంతమంది ఉన్నారు? ప్రజల డబ్బును తినేయాలనే వాళ్ళే కదా ఏడ చూసినా ఉన్నారు. కాబట్టి ఆయనకున్న గుర్తింపు ఆయనకు ఉంటుంది. అది పార్టీ ఆయన గుర్తించకపోవచ్చు. ఆయన బయటకు పోయి మామూలు న్యాయవాదిగానో ఏదో చార్టెడ్ అకౌంటెంట్గానో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడున్న రాజకీయాల్లో ఒక నమూనా జీవీ రెడ్డి అనే అతను ఒక నమూనాగా మిగులుతాడు. అది మాత్రం ఆ గుర్తింపు, ఆ గుడ్ విల్ ఆయనకి ఎప్పటికీ ఉండిపోతుంది. పదవి ఏముంది, ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. ఈ కాలంలో చాలా రేర్గా ఇలా జరగడం అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.